2000 కిలోల వెండి వినాయకుడంట. పదండి వెళ్ళి చూద్దాం. ఇది ఎక్కడో కాదండి, బీచ్ రోడ్ దగ్గరున్న ఒక గ్రౌండ్లో. ఆర్కే బీచ్ బస్ స్టాప్ వైపు నుంచి రావచ్చు, అలాగే సిరిపురం జంక్షన్ గురజాడ కళాక్షేత్రం వైపు నుంచి కూడా రావచ్చు. ఎంత చక్కగా తింటున్నాయో. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉంటారని నేనైతే అనుకోలేదు. చాలామంది వందల కిలోమీటర్ల దూరం నుంచి ఈ వినాయకుడిని చూడటానికి, దర్శించుకోవడానికి వచ్చారు. ఎంత అందంగా ఉందంటే, మీరు వైజాగ్లో ఉండి కూడా ఇంకా చూడలేదంటే తప్పకుండా వెళ్ళి చూడండి. నిజంగా ఒక మంచి అనుభూతిని చెందుతారు. బుజ్జి వినాయకుని చూడటానికి వచ్చిన భక్తులందరూ అక్కడున్న అందాలను చూసి తన్మయత్వానికి గురయ్యారు. ఎన్నో వినాయకుడి విగ్రహాలను చూశాను, కానీ ఈ వినాయకుడి విగ్రహం చాలా ప్రత్యేకం. మొత్తానికి దర్శనం పూర్తయింది. ఇక మిగిలింది ఎగ్జిబిషన్, అలాగే గార్డెన్. ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి విగ్రహాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దారో చూడండి. ఇది గార్డెన్కి ఎంట్రన్స్లోనే ఉందండి. నాకైతే చాలా నచ్చింది అలా చూస్తూ ఉన్నా. ఇక గార్డెన్లోకి వచ్చేసా అండి. గార్డెన్ లోపలికి వెళ్ళటానికి 20 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. దాదాపు 500 రకాల పూల మొక్కలు ఉన్నాయండి బయట. ఇక పూల మొక్కల్ని చూస్తే ఎన్నో రకాల పూల మొక్కలు ఉన్నాయండి. ఒకవేళ మీరు పూల మొక్కల్ని కలెక్ట్ చేసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి చూడండి. ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ నంది విగ్రహం ఆ గార్డెన్ లోపలే ఉందండి. ఎన్నో రకాల పూల మొక్కల మధ్యలో ఆ నంది విగ్రహం, అలాగే ఎన్నో పూల మొక్కల అందాలు, అలాగే శివుడి విగ్రహం ఆ గార్డెన్ లోపలే ఉన్నాయి. ఇక మనం ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఈ గాజులు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. చాలా కలర్స్ ఉన్నాయి. ఒకటి 40 రూపీస్ అంట, 2 30 రూపీస్ అంట. అతను అలా వేడివేడిగా బజ్జీలు వేస్తుంటే నా మనసంతా బజ్జీల వైపు మళ్ళింది. అర్జెంటుగా టేస్ట్ చేయాలి. పదండి, ఇంకా చాలా ఫుడ్ టేస్ట్ చేయాలి. ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ వెజ్జేనండి, నాన్ వెజ్ లేదు. నార్త్ స్టైల్ చేగొడియాలు, బూరెలు, ఏదో ఒక రకమైన లడ్డు, ఇంకా చాలా రకాల ఉన్నాయి. అలాగే ఇది ఫ్రూట్ ఐస్ క్రీమ్ అంట. చిన్న వస్తువులు ఎంత అందంగా ఉన్నాయో చూస్తేనే చాలా ముచ్చటేస్తుంది. తిరిగి అలసిపోయానండి బాబోయ్. మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతే ఎంత బాగుండేది. ఎంత హాయిగా ఆడుకుంటున్నారో వీళ్ళు, బుడ్డి పిల్లలు. నాకు కూడా అలాంటి అవకాశం వస్తే బాగుండేది. ఈ చిన్న పాప ఎంత జాలీగా, ఎంత హ్యాపీగా ఆడుకుంటుందో. అయినా ఆ రోజులు మళ్ళీ తిరిగి రావులే. నన్ను కూడా ఎలా చేస్తారా అంటే, పెద్దవాళ్ళకి ఎలా లేదమ్మా అన్నాడు.
మిఠాయి. ఈ డ్రోన్ 2 లక్షలంట గురువుగారు. ఎగ్జిబిషన్కి వెళ్తే చూసిన ప్రతిదీ కొనేయాలనిపిస్తుంది, అంత క్యూట్గా ఉంటాయి. చిన్నప్పుడు ఈ మొబైల్ కొనమని అమ్మని ఎన్నిసార్లు అడిగాను, కానీ ఎప్పుడూ కొనలేదు. సింగమలై కరెంటు పోయిందండి. ఈ శివలింగం 20 అడుగులంటండి. తప్పకుండా మీరు చూడండి. 9 రోజులు మాత్రమే ఉంటుందండి ఈ వెండి వినాయకుడు. ఒకవేళ మీరు వెళ్ళినట్లయితే త్వరగా వెళ్ళండి, లేదంటే టికెట్ ద్వారా 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. గణపతి బప్పా మోరియా. ఇంకొన్ని సరదా కబుర్లతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్ సితారా. మీరంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ బాయ్ బాయ్.